హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్ధాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. సో, నేను యశ్వంత్ ఒక చిన్న ట్రిప్ మీద ఎళ్తున్నామండి. ఒక స్మాల్ వెకేషన్ అనమాట. 4 డేస్ వెకేషన్. సో, రీసెంట్‌గా హెల్త్ బాలేదు. ఇప్పుడు వెకేషన్ ఏంటా అనుకుంటున్నారా? యాక్చువల్లీ వెకేషన్ ఎప్పుడో బుక్ చేసుకున్నాము. 2 ½ మంత్స్ బ్యాక్ అనుకుంటా యశ్వంత్ బుక్ చేశారు. సో, ప్లానింగ్ అంతా అప్పుడే అయిపోయింది. సో, థాంక్‌ఫుల్లీ కొంచెం ఓపికొచ్చింది. అందుకే చాలా ఎక్కువ జ్యూసులు తాగి కొంచెం తొందరగా ఓపిక తెచ్చుకున్నాననమాట. ఎందుకంటే ఈ ట్రిప్ కంప్లీట్‌గా పే చేసేసాము. అస్సలు రీఫండ్ రాదు క్యాన్సిల్ చేస్తే. సో, కొంచెం ఓపికొచ్చింది. ఆఫ్‌కోర్స్ జాగ్రత్త తీసుకోవాలి. ఫుడ్ అదంతా ఖచ్చితంగా తీసుకుంటాను. బట్ యాహ్! కొంచెం ట్రావెల్ చేయడానికి, తిరగడానికి ఓపికొచ్చింది. ఇంత ముందు అన్నీ ప్లాన్ చేసుకున్నామంటే ఏదో అకేషన్ ఉండే ఉంటుంది గదా! అవునండి. ఒక చిన్న అకేషన్ సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తున్నాం. అదేంటో మీకు ముందు వీడియోస్‌లో తెలిసిపోతుంది. సో, మాకు వెళ్ళటానికి 4 ½ to 5 అవర్స్ పడుతుంది. సో, వెళ్ళే ప్లేస్ ఏంటో కూడా కొంచెం సేపట్లో చెప్తాను. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just సో, ఇంకా 4 అవర్స్ జర్నీ ఉంది కాబట్టి నాకు, మీకు కూడా బోర్ కొట్టకుండా కబుర్లు చెప్పుకుంటూ వెళ్దాము. యాక్చువల్లీ ఈ టాపిక్ గురించి ఎప్పటినుంచో మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. సెపరేట్ వీడియో చేద్దామని కూడా ప్లాన్ చేశాను. బట్ ఎప్పటికప్పుడు కుదరలేదు. ఎలాగో వెళ్తున్నాం, ఖాళీగానే ఉన్నాం కాబట్టి మాట్లాడుకుందాం. సో, మీరు నా వీడియోస్‌లో చూసారు. కొన్ని కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి కొంచెం నా లైఫ్ స్టైల్ కానీ, ఆహ్, లైఫ్‌లో దేన్నన్నా చూస్తే నా పర్స్పెక్టివ్ కానీ, హ్యాపీగా ఉండటం మీద నా ఫోకస్ కానీ, సెల్ఫ్ లవ్ కానీ, సెల్ఫ్ కేర్ కానీ ఇలాంటివన్నీ కొంచెం లాస్ట్ 1 ½ 2 ఇయర్స్ నుంచి చక్కగా మారినియని, అప్పటినుంచి లైఫ్‌ని కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతున్నానని, చాలా పాజిటివ్ యాంగిల్ నుంచి చూడగలుగుతున్నానని చాలా సార్లు వీడియోలో మెన్షన్ చేశాను. సో, దాని గురించి ఇంకొంచెం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నా థాట్స్ ఇవన్నీ. సో, ఎవరికైనా హెల్ప్ అయితే మీ లైఫ్‌ని లీడ్ చేయటానికి, మీ ప్రాబ్లమ్స్‌ని చూసే పర్స్పెక్టివ్ మీకు చేంజ్ చేయటానికి ఎవరికైనా హెల్ప్ అయితే ఐ విల్ బి రియల్లీ హ్యాపీ. మనందరికీ ఏంటో చాలా చాలా విషయాలు తెలుసనుకుంటాం కానీ, మేబీ మనకి తెలియని విషయం కానీ, లేకపోతే తెలిసినా మర్చిపోయే విషయం కానీ, ఒక బేసిక్ విషయం ఉందండి. అదేంటంటే, మనందరికీ ఈ జీవితం వచ్చేది, ఈ లైఫ్‌ని దేవుడిచ్చేది ఎక్స్‌పీరియన్స్ చేయటానికి. యెస్. పర్పస్ ఆఫ్ ద లైఫ్ ఈస్ టు ఎక్స్‌పీరియన్స్ దిస్ జర్నీ. కానీ మనమేదో ఇక్కడికొచ్చి ఏదో విన్ చెయ్యాలి, ఏదో గెలవాలి, ఏదో చేసేయాలి, ఏదో రాకెట్లు చేసేయాలి, ఏదో శాటిలైట్‌లు చేసేయాలి అన్నంత ప్రెషర్‌లో, అన్నంత కష్టంలో, అన్నంత బాధలో ఉంటాం గదా! ప్రతిరోజు ఒకసారి మనం మార్నింగ్ లెగిసినాక మన మైండ్ ఎలా ఉంటుంది, మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, అసలు మనం ఎంత ఇదిలో ఉంటామో ఒకసారి ఆలోచించుకోండి. పొద్దున్న లెగిసిన కాడ నుంచి ఇది, అది, ఆ స్ట్రెస్, ఈ స్ట్రెస్, ఇది చేయాలి, దాని తర్వాత అది చేయాలి, దాని తర్వాత ఇంకొకటి చేయాలి. మళ్ళీ రేపేమవుతుంది, ఎల్లుండేమవుతుంది, డబ్బులు సేవ్ చేశామా లేదా, పిల్లల ఫ్యూచర్ ఏంటి, ఆహ్, వాళ్ళు నన్ను ఇదన్నారు, నేను అప్పుడే అసలు నేను వాళ్ళతో సమాధానం ఇవ్వాల్సింది, ఇది చెప్పాల్సింది వాళ్ళు చెప్పిన సమాధానానికి. అసలు నాకెందుకు అలా ఐడియాలు రావు, జనాలు వాళ్ళొక్కటన్నారు నేను రెండనాలి. ఎందుకు నన్నింత బాధ పెడతారు? అసలు ఇలాంటి థాట్స్ ఎన్ని వెళ్తూ ఉంటాయి మైండ్‌లో. ఫ్యూచర్ సంగతి మనకు తెలీదు. ఫ్యూచర్ ఏం ప్లాన్ చేస్తున్నామో ఏంటో మనకు తెలీదు. మన ఫ్యూచర్ ఉందో లేదో కూడా మనకు తెలీదు. బట్ ఈరోజు ప్రశాంతంగా కూర్చుని కాఫీ ఎంజాయ్ చేయటం, టీ ఎంజాయ్ చేయటం, ఈరోజు మనకున్న మూమెంట్స్‌ని ఎంజాయ్ చేయటం, మనకి దేవుడిచ్చినవన్నీ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వటం, మన దగ్గర ఇవన్నీ ఉన్నాయని. సో, ఇలాంటివి ఏమి చెయ్యం కదా! అంటే ఒక స్లో డౌన్ ఉండదు. లైఫ్‌లో ఒక ఇదుండదు. పని చేయకూడదని, కష్టపడకూడదని నేను అనట్లేదండి. ప్రతి మూమెంట్‌ని ఈరోజు ఇప్పుడే జరిగే మూమెంట్ లాగా ఎంజాయ్ చేయాలంటున్నాను. అది చాలా
తక్కువ మంది అలా ఫాలో అవుతామనమాట. ఎంతసేపు ఏదో సాధించాలనే పరుగులో ఉంటాము. ఆహ్, లైఫ్ క్వాలిటీ పెంచుకోవటానికి, లైఫ్‌లో కావాల్సినవి మన అవసరాలు అన్నీ తీర్చుకోవటానికి, మనం ఇలా ఎంజాయ్ చేయగలగటానికి, ఇలా నేను యశ్వంత్ ఎళ్తున్నట్టు ఎక్కడికన్నా వెళ్ళాలంటే దాన్ని మనం ఎఫర్ట్ చేయగలగటానికి దానన్నిటికి మనకి సంపాదన ఉండాలి. మనం మనీ ఎర్న్ చేయాలి. కాబట్టి మనం పని కూడా చేయాలి. సో, పని చేయటం కూడా పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ లైఫ్. కానీ ఆ పనిని కూడా ఎంజాయ్ చేస్తూ చేయాలి. ఆ పని మధ్యలో కూడా గ్యాప్స్ తీసుకోవాలి. సో, కూర్చుని తాగే టీని, తినే భోజనాన్ని స్పౌస్‌తో గానీ, రిలేటివ్స్‌తో కానీ పంచుకునే టైంని, ఆ రిలేషన్స్‌ని వీటన్నిటిని ఎంజాయ్ చేస్తూ ఉండాలి. సో, అది ఎక్స్‌పీరియన్స్ అనమాట. మెమరీస్ అండ్ ఎక్స్‌పీరియన్స్ చేయాలి. సో, ఆ ఎక్స్‌పీరియన్సెస్ ఎక్కడో కొట్టుకుపోతూ ఉంటాయి మన హడావిడిలో, మన ఇదిలో. ఎవరన్నా మననన్నది, మనం ఎవరినన్నా అనాల్సింది ఇలాంటివి అస్సలు మ్యాటరే కాదండి. అస్సల మ్యాటరే కాదు. ఎవరు ఏది అంటే అననివ్వండి. మనం ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో, మనమేం 10 అనక్కర్లేదు, 20 అనక్కర్లేదు. మనమేం కాన్వర్జేషన్ గెలవక్కర్లేదు. మీరు కూర్చొని ఆలోచించి చూస్తే కొన్ని ఇయర్స్ తర్వాత ఈ భూప్రపంచం మీద వాళ్ళు ఉండరు. మనము ఉండం. అందరికీ ఒక ఏజ్ లిమిట్ ఉంది. దాని తర్వాత మనం వెళ్ళిపోతాం. సో, యెస్, లైఫ్ ఈస్ టు జస్ట్ కమ్, ఎక్స్‌పీరియన్స్, ఎంజాయ్ అండ్ దెన్ గో. ఈ విషయం మీద ఇంకొంచెం సేపట్లో మళ్ళీ మాట్లాడుకుందాం గానీ, ఇంతకీ మేమొచ్చేసాము కూర్గ్‌కి. సో, కూర్గ్‌లో ఇబిని రిసార్ట్ అనమాట. సో, ఎప్పటినుంచో యశ్వంత్ ప్లాన్ చేస్తున్నారు ఇక్కడికి రావాలని. కూర్గొచ్చాం మేము కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. బట్ అది వేరే రిసార్ట్. సో, ఇది ఇంకొంచెం బాగా మా రడార్‌లో ఉన్న రిసార్ట్ అనమాట. మా టార్గెట్‌లో ఉంది ఎప్పటినుంచో. కొంచెం ఎక్స్‌పెన్సివ్ బట్ ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. సో, వచ్చేసాము. కార్ పార్క్ చేసేసాము. తర్వాత చూసారా ఈ లాబీలో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు. సో, ఇది మంచి హైట్‌లో ఉందనమాట. సో, ఈ హైట్ నుంచి వీళ్ళ ప్రాపర్టీ, రిసార్ట్ అంతా క్లియర్‌గా కనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే అంత బ్యూటిఫుల్‌గా ఉంది. అసలు ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. బట్ ఈ వీడియోలో నెక్స్ట్ రాబోయే వీడియోస్‌లో మీకు చూపిస్తాను ప్లేస్. సో, ఇది 125 ఏకర్స్ అంట వీళ్ళది ప్లేస్. సో, కాఫీ ఎస్టేట్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. భలే బ్యూటిఫుల్‌గా ఉంది రిసార్ట్. As she puts her hand in mine, we wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild, never sleep, never stop, as we shout from the top, we're gonna be two hearts running wild. రిజిస్ట్రేషన్ అయిపోయిందండి. సో, చెప్పాను గదా! చాలా పెద్ద రిసార్ట్ అని చెప్పి. అందుకని బగ్గీ అనే వెహికల్ ఉంటుంది కదా! సో, ఎనకాల ఇలా కూర్చోపెట్టి తీసుకెళ్తారు. సో, ఆ వెహికల్‌లో మమ్మల్ని తీసుకెళ్తున్నారు మా విల్లా దగ్గరికి. Now the morning is the afternoon. We lay awake in bed. The laughs so loud as the hours pass. We're gonna do it all again. సో, రీచ్ అయిపోయామండి. మా విల్లా దగ్గరికొచ్చేసాము. సో, ఇదిగోండి ఎంత బావుందో గ్రీనరీ ఇదంతా. సో, ఒక విల్లాకి చాలా దూరం ఉంది. ఇంకొక విల్లా మనకు కనిపిచ్చదు. ఎక్కడో ఉంటుందనమాట. సో, అలా చాలా డిస్టెన్స్ పెట్టి బిల్డ్ చేశారు విల్లాస్. సో, కంప్లీట్‌గా ప్రైవసీ ఉంటుంది. ఒకదానికి అంటే కాంపౌండ్ వాల్స్ అట్లా ఏమి ఇవ్వలేదు. కానీ చాలా డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి మనం ఎవరికీ కనిపిచ్చం. రోడ్ అదంతా కూడా అటు సైడే ఉంటుంది. ఈ సైడ్ రోడ్‌కి ఎవరైనా విల్లాస్‌కి వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు ఎక్కువ స్టాఫ్ వాళ్ళందరూ ట్రావెల్ చేయరు. బట్ మనం విల్లాలోంచి అస్సలు కనిపించమనమాట. సో, చాలా ప్రైవేట్‌గా బావుంది. సో, మొత్తం గ్రీనరీ చుట్టూ. సో, ఇలా కిందకొచ్చేసాను. ఇదనమాట మన విల్లా. సో, యశ్వంత్ ఆల్రెడీ అక్కడికెళ్ళిపోయారు. నేను మీకు చూపిస్తూ స్లోగా నడుస్తున్నాననమాట. సో, రండి డోర్ తీసేసి లోపలికి వెళ్దాం. లోపల చూపిస్తాను మీకు.
సో, చాలా అంటే చాలా పెద్దది. మామూలుగా హోటల్ రూమ్స్ ఉంటాయి గదా! అట్లా కాదు. సో, ఆబ్వియస్‌లీ కాటేజెస్, విల్లాస్ కొంచెం పెద్దగా ఉంటాయి. ఇది మేము వెళ్ళిన అన్నిట్లోనూ చాలా పెద్దది. సో, ఇలా సోఫా అంతా పెట్టిన హాల్‌లాగా ఏరియా ఇచ్చాడు. ఇక్కడ గ్లాస్ డోర్స్ ఉన్నాయి. బయటికి వ్యూ చూసుకోవచ్చు. మనం కనపడకూడదనుకుంటే కర్టెన్స్ మూసేసుకోవచ్చు. సో, తర్వాత ఇక్కడ ఒక చిన్న కాఫీ యూనిట్ లాగా ఇచ్చాడనమాట. సో, మంచిగా అన్నీ కాఫీ, టీ అన్నీ పెట్టేసి ఆహ్, ఇలా ఏరియా సెట్ చేశాడు. దాని తర్వాత ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చాడు. ఇదొక రెస్ట్ రూమ్ అనమాట. టీవీ యూనిట్ పక్కన చిన్న డోర్ కనపడుతుంది గదా! అదొక రెస్ట్ రూమ్ చిన్నది. కావాలి యూజ్ చేసుకోవాలంటే చిన్నది ఇంకొకటి ఇచ్చాడనమాట రెండోది. సో, ఈ లెఫ్ట్ సైడ్ డోర్ మెయిన్ వాష్‌రూమ్ పెద్దది. తర్వాత ఇక్కడ జక్కూజీ కూడా ఉంది. ఏ యాహ్! జక్కూజీ కూడా ఉంది. సో, మెయిన్‌ది ఇంకోటుంది. అది ఇంకా చూపిస్తాను రండి. సో, ఇక్కడ నుంచి ముందుకెళ్ళిపోతే ఇది బెడ్‌రూమ్. చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా చాలా పెద్దగా ఉందనమాట. సో, ఇది బెడ్‌రూమ్. ఇక్కడంతా ఇలా టేబుల్‌లాగా ఇచ్చాడు. కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. లేకపోతే డ్రాస్ ఉన్నాయి. అక్కడ ఏదన్నా పెట్టుకోవచ్చు. బుక్ చదువుకోవచ్చు. మన ఇష్టం అనమాట. సో, ఇదొచ్చేసి బెడ్‌రూము. దాని తర్వాత ఇక్కడ కర్టెన్స్ కనిపిస్తున్నాయి కదా! సో, ఈ కర్టెన్స్ ఏంటి బాల్కనీనా? కాదు. మరేంటి? మీకు చూపిద్దామనుకున్నది ఏ ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్. నాకు యశ్వంత్‌కి ఎప్పటినుంచో కోరిక ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ ఉన్నవి వెళ్దామని. సో, యాక్చువల్లీ చాలామంది ఉండే పూల్‌లో నాకు కంఫర్టబుల్‌గా ఉండదు అంతగా. ఆడుకోవడానికి పెద్ద నాకేం స్విమ్మింగ్ రాదు. కానీ అలా అలా కొట్టుకోవడానికి, ఆడుకోవడానికి సో, ప్రైవేట్ పూల్ దానికి వెళ్ళాలి అని ఎప్పటినుంచో కోరిక. బట్ అప్పుడు ఎఫర్ట్ చేయలేకపోయాము. ఇప్పుడు ఎఫర్ట్ చేయగలిగాము 3, 4 డేస్ కోసం. సో, అందుకని చెప్పి వచ్చామనమాట. యశ్వంత్ నా కోరిక తీర్చడానికి ఇది బుక్ చేశారు. ఐయామ్ రియల్లీ హ్యాపీ. సో, ఇదిగోండి ఇక్కడ జక్కూజీ ఇందాక చూపిచ్చా కదా! మళ్ళీ ఇక్కడికొచ్చేసాను. సో, ఇక్కడ నుంచి ఇలా బయట కూర్చోడానికి ఏరియా ఉంది. సో, పూల్ ఇదంతా కనపడుతుంది. సో, ఇందాక బెడ్‌రూమ్ నుంచి మనం వెళ్ళాం కదా! సో, యాక్చువల్లీ పూల్‌లో దిగడానికి స్టెప్స్ అయితే అక్కడ బెడ్‌రూమ్ నుంచే ఇచ్చాడు. బట్ ఇక్కడ ఈ పూల్ ఏరియా లాగా ఇక్కడ హ్యాంగ్ ఔట్ అవ్వచ్చు. బయట కొంతసేపు కూర్చొని టీ తాగటం, కాఫీ తాగటం అదంతా. సో, పూల్ ఇదంతా ఇన్ఫినైట్ పూల్ లాగా ఇచ్చారనమాట. సో, అటు సైడ్ కూడా గోడ లేదు పూల్‌కి. అక్కడి నుంచి బయటకి వ్యూ అదంతా కనపడుతుంది. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be. మేము రీచ్ అయ్యేసరికి రిసార్ట్‌కి 3:00 అయిందండి. సో, లగేజ్ పెట్టేసి రెస్టారెంట్‌కి వెళ్ళి లంచ్ చేసేసొచ్చాము. సో, ఇక్కడే రెస్టారెంట్ లోపలే ఉంది. మీల్స్ కూడా పే చేసేసామనమాట 3 టైమ్స్. సో, ఇంకా దానికి కూడా బాధ లేదు. అంతా కలిపి ఆల్ మీల్స్ ప్యాకేజ్ వస్తుంది. అది తీసేసుకున్నాం. 3 టైమ్స్ బుఫే ఉంది. సో, వెళ్ళాం 3:30కి క్లోజ్ అన్నారు. సో, తొందరగా వెళ్ళి లంచ్ చేసేసి వచ్చేసి కొంచెం సేపు పడుకొని లెగిసామనమాట. సో, నైట్ అదంతా సర్దుకోవడం లేట్ అయిపోయింది. నాకు మీటింగ్ 12 దాకా నడిచింది. మళ్ళీ మండే, ట్యూస్‌డే లీవ్ పెట్టాను. ఇక్కడ ట్రిప్‌కొస్తున్నాం గదా అని. సో, ఆ వర్క్ అంతా కొంచెం కంప్లీట్ చేసుకొని అదంతా ఇంకా నైట్ నిద్ర లేదనమాట. సో, అందుకని మధ్యాహ్నం హ్యాపీగా ఒక 2 అవర్స్ పడుకున్నాము. సో, పడుకొని లేసాక ఇక్కడ యశ్వంత్‌కి వేడి నీళ్ళు పెట్టిస్తున్నాను. తర్వాత నేను గూడా కొంచెం టీ తాగుతాననమాట. కొద్దిగా చల్లగా ఉంది వాతావరణం కూర్గ్‌లో బెంగుళూరు కంటే ఎక్కువ. సో, ఇందాక ఒక విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కదా! సో, దాన్ని కంటిన్యూ చేయాలంటే చాలా చిన్న చిన్న విషయాలకి వర్రీ అయిపోతూ ఉంటామండి. అంటే మనకి ఒక్కొక్కసారి తెలుస్తుంది. ఒక్కొక్కసారి తెలీదేమో మరి. అదసలు వర్రీ అయ్యేది, టెన్షన్ పడేది, స్ట్రెస్ తీసుకునే విషయమే కాదు. అంత చిన్న చిన్న విషయాలు. కానీ ఏంటో ఎంతసేపు మైండ్ ఉరుకుల్లో, పరుగుల్లో ఏదో ఏం సాధించాలో మరి ఒకసారి కూర్చొని ఆలోచిద్దామా? అంటే ఏం సాధిద్దామని అలా పరిగెడుతున్నాం? ఏంటి అంటే కొన్ని ఇయర్స్ తర్వాత అసలేంటి లైఫ్? అంటే ఏదన్నా కష్టపడి బాగా ఏదన్నా అచీవ్ చేసిన వాళ్ళం 200, 300 ఏళ్ళు ఇక్కడే ఉంటామా? పర్మనెంట్‌గా ఉంటామా? ఉండం కదా! అందరం వెళ్ళిపోతాం కదా! మరేంటి? ఏం సాధించాలి? ఏం కావాలి? ఆ ప్రశాంతత, ఆ హాయి, ఆ హ్యాపీనెస్ అదే కదా కావాలి. సో, స్లో అవ్వండి. డీప్ బ్రీత్ తీసుకోండి. ప్రశాంతంగా ఉండండి. పని చేసుకుందాం.
కష్టపడదాం, పని చేసుకుందాం, ఇష్టంగా చేసుకుందాం, ప్యాషన్‌తో చేసుకుందాం. అప్పుడు ఆ చేసే పని కూడా చాలా చాలా హ్యాపీగా చేస్తామనమాట. సో, ప్రతిదీ ఏం చేస్తున్నారో, ఈ మొమెంట్‌లో ఏం చేస్తున్నారు, ఫ్యూచర్‌కి కొంచెం ప్లానింగ్ అవసరం, ఫ్యూచర్‌కి కొంచెం ఫైనాన్సెస్ సేవ్ చేయటం అవసరం. బట్ ఈ మొమెంట్ అంతకంటే అవసరం. ఇప్పుడు నేను మీకు వీడియో వాయిస్ ఓవర్ చేస్తున్నాను. యాక్చువల్లీ కూర్గ్ రిసార్ట్ నుంచి చేస్తున్నాను. బికాజ్ ఐ లవ్ దిస్ జాబ్. ఐ లవ్ వాటెవర్ ఐ డూ. నేను చాలా ఆహ్, ఇండిపెండెంట్ వుమెన్‌గా ఉండాలని కోరుకుంటాను. ఐ లవ్ మై జాబ్. ఐయామ్ వెరీ, వెరీ యాంబిషియస్. చాలా హానెస్ట్‌గా చెప్తున్నాను. కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను చాలా యాంబిషియస్ అని చెప్పుకోవడానికి భయపడేదాన్ని. బట్ నౌ ఐయామ్ రియల్లీ ప్రౌడ్ టు సే దట్ ఐయామ్ వెరీ యాంబిషియస్. నేను యశ్వంత్ వర్క్ చేస్తాం. వి వర్క్ రియల్లీ హార్డ్. బట్ వి లవ్ అవర్ జాబ్స్. యశ్వంత్‌కి చిప్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం. నాకు హెచ్ఆర్ అంటే జనాల్ని కలవటం అంటే, మాట్లాడడం అంటే ఇష్టం. యాహ్! రోజు అంటే ఇంట్లో గాని, ఆఫీస్‌లో గాని ఏదో ఒకటి మనం అనుకున్నట్టు అవ్వదు. బట్ మన మైండ్ సెట్ ప్రాపర్‌గా ఉంటే ఆ ప్రాబ్లమ్ అనేది చాలా చిన్నగా కనిపిస్తుంది. అదొస్తూ ఉంటాయి, ఎళ్ళిపోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, ఎళ్ళిపోతూ ఉంటాయి. ఒక్కొక్క రోజు చాలా బాగా అనిపిస్తుంది. ఒక్కొక్క రోజు ఇట్స్ నాట్ ఎ గుడ్ డే. బట్ ఇట్ ఈస్ ఓకే. అండ్ ఇట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ టు యాక్చువల్లీ స్లో డౌన్. స్లో అవ్వటం, రిలాక్స్ అవ్వటం చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇలా వెకేషన్స్ తీసుకోండి. చిన్న చిన్నవి అందరం అన్నీ ఒకేలాగా ఎఫర్ట్ చేయాలని ఏమీ లేదు కదండీ! మీకేది కుదిరితే అది. మీరు ఎంత ఎఫర్ట్ చేయగలరో ఉన్న డబ్బుల్లో కొంచెం డబ్బులు దాసుకొని ఒక వీకెండ్ ఎక్కడికన్నా వెళ్ళండి. ఒక డే ఔటింగ్ వెళ్ళండి ఫ్యామిలీతో. ట్రావెల్ చేయండి. ప్లేసెస్ చూడండి. మీరు ఏది ఎంజాయ్ చేస్తారో అది చేయండి. బట్ ఎక్స్‌పీరియన్స్ ద జాయ్. ఈవెన్ ఇందాక చెప్పినట్టు ఇంట్లో కూర్చొని ఫ్యామిలీతో టీ తాగుతున్నా మీరు ఆ మూమెంట్‌ని ఎంజాయ్ చేయగలిగితే అది అంటే నెక్స్ట్ ఇంకేం కూరొండాలి? ఏం చేయాలి? ఏదో అయిపోతుంది అని అనుకునే కంటే వి షుడ్ స్టార్ట్ ఎక్స్‌పీరియన్సింగ్ లైఫ్ లైక్ థాట్. సో, లైఫ్ చూసే పర్స్‌పెక్టివ్ కొంచెం చేంజ్ చేసుకుంటే చాలా 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 ఉంటుంది యాక్చువల్లీ లైఫ్‌లో. ఎనీవేస్ ఈరోజు చాలా ఫిలాసఫీ ఎక్కువైపోయినట్టుంది. నాకు తెలీదు అంటే ఎంత కన్వే చేశానో, నేను చెప్దామనుకున్నది ఎంత చెప్పగలిగానో నాకు తెలీదు. ఎందుకంటే స్క్రిప్ట్ అలా ఏం రాసుకోలేదు. జస్ట్ అలా మాట్లాడుతూ వెళ్ళిపోయాను. బట్ యాహ్! మీకేమర్థమైంది? మీ థాట్స్ ఏంటి? నాకు డెఫినిట్‌గా కామెంట్ చేసి చెప్పండి. సో, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నిన్న ఈవినింగ్ టీ ఎంజాయ్ చేసినాక కొంచెం సేపు రెస్ట్ తీసుకొని, రిలాక్స్ అయ్యి, నేను యశ్వంత్ కూర్చొని మాట్లాడుకొని దాని తర్వాత డిన్నర్ చేసేసొచ్చాము. సో, ఇప్పుడు యశ్వంత్ ఫ్రెష్ అప్ అవుతున్నారు. నేను కొంచెం ముందు లెగిసాననమాట. సో, బయట కూర్చున్నాను. నేచర్‌కి క్లోజ్‌గా ఉన్నప్పుడన్నా ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు ఇలాంటివి ఏమీ లేకుండా కొంచెం సేపు నేచర్‌లో కూర్చోవాలి. మనతో మనం మాట్లాడుకోవాలి. ఇందాక చెప్పినట్టు మనల్ని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. సో, ఈ టైమ్ ఆఫ్ ద ఇయర్ అంటే నెక్స్ట్ వ్లాగ్‌లో తెలుస్తుంది ఏంటనేది నేను చెప్పేది. బట్ యాహ్! దిస్ టైమ్ ఆఫ్ ద ఇయర్ ఐ ఇంట్రోస్పెక్ట్. నాతో నేను ఉండటానికి ట్రై చేస్తాను. నేను చేసిన మిస్టేక్స్ ఏంటి? ఇంకా చేస్తున్న మిస్టేక్స్ ఏంటి? ఇంకా నేనెంత హ్యాపీగా ఎలా ఉండాలి? ఇలాంటివన్నీ ఆలోచించుకుంటాను. నాతో నేను ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తాను. యశ్వంత్‌తో, ఫ్యామిలీతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తాను. హ్యాపీ గాడిని బాగా మిస్ అవుతున్నాను. బట్ యెస్ ఎళ్ళాక వాడితో ఒక సెలబ్రేషన్ ఉంటుంది. బట్ యెస్ ఆ సెలబ్రేషన్ ఏంటో మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు. సో, ఎనీవేస్ కొంచెం సేపు అలా బయట తిరిగాననమాట. హాఫ్ అన్ అవర్ ఏమో స్పెండ్ చేశాను. యశ్వంత్ కూడా వచ్చారు. ఒక చిన్న వాక్‌కెళ్ళొచ్చాం. తర్వాత పూల్ టైమ్ అనమాట. సో, పూల్ దగ్గరికొచ్చేసాము. కొంచెం సేపు పూల్‌లో ఆడుకుంటాము. నీళ్ళు బాగా చల్లగా ఉన్నాయన్నమాట. సో, హాఫ్ దిగినాక ఫుల్ దిగడానికి టైం పట్టింది. సో, ఇక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళం నీళ్లు కొట్టుకొని, ఇది కొట్టుకొని, అది కొట్టుకొని తెగ ఆడుతున్నామనమాట. యశ్వంత్‌కి స్విమ్మింగ్ వచ్చు. నాకు రాదు. ఏదో కొట్టుకొని ఆడుకుంటూ ఉంటాను. అమ్మో! నేను మునిగిపోతాను అంటే, "ఇది 4 ఫీట్ ఉంది. నీ మొహం నువ్వు మునగవు" అన్నారు యశ్వంత్. బట్ యాహ్! ఆడుకుంటున్నాం వాటర్ కొట్టి, అది చేసి, ఇది చేసి వి ఆర్ జస్ట్ హావింగ్ ఫన్. Tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running.
సో, కొంచెం సేపు పూల్ టైమ్ ఎంజాయ్ చేసి, తర్వాత స్నానాలు చేసేసి, లంచ్‌కొచ్చేసాం. బాగా ఆకలేసింది. సో, చాలా సేపు ఆడాం కదా! కొంచెం సేపు వాక్ కూడా చేసి వచ్చామనమాట లంచ్‌కి. సో, ఫుడ్ చాలా బావుంది. హెల్తీగా ప్రిపేర్ చేస్తారంట. మెయిన్ ఫుడ్ కలర్స్, షుగరు ఇలాంటివి అస్సలు వాడరంట ఇక్కడ. ప్లేస్‌లోనే అలౌడ్ కాదంట. సో, చాలా అంటే బాగా ఆయిలీగా అలా కూడా అనిపించలేదు నాకు ఫుడ్. సో, చాలా హెల్తీగా అనిపించింది. ఉన్న దాంట్లో ఐరన్ రిచ్ ఐటెమ్స్ వెతుక్కుంటున్నా అనమాట నేను. సో, ఇంకా లంచ్ ఎంజాయ్ చేస్తామండి. లంచ్ ఎంజాయ్ చేసి మళ్ళీ వెళ్ళి కొంసేపు రెస్ట్ తీసుకుంటాం. ఆఫ్టర్‌నూన్ లంచ్ తర్వాత కొంసేపు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ ఈవినింగ్ ఏవో యాక్టివిటీస్ ఉన్నాయంట రిసార్ట్‌లోనే. సో, ఆ యాక్టివిటీస్‌కి వెళ్తాము. సో, నెక్స్ట్ వీడియోలో అన్నీ డీటెయిల్డ్‌గా షేర్ చేస్తాను. అకేషన్ ఏంటో కూడా చెప్తాను. సో, ఇందాక నేను చెప్పిన విషయాన్ని కొంచెం ఆలోచించండి. చిన్న చిన్న వాటిని వదిలేసేయండి. ఎవరేమన్నా మనకేమి ఎఫెక్ట్ అవ్వదండి. మనం ఏం చేద్దాం అనుకుంటున్నామో, మన మూమెంట్స్ మనం ఎలా స్పెండ్ చేద్దాం అనుకుంటున్నామో, మన ప్లానింగ్, మన సంపాదన ఇలాంటివన్నీ మాత్రమే ఫోకస్ చేసుకుంటే మనకి చాలా స్పేస్ ఉంటుంది. మైండ్‌లో, బాడీలో చాలా ఎనర్జీ ఉంటుంది. మంచి విషయాల మీద ఫోకస్ చేయడానికి. సో, ప్రతి చెడుని పక్కన పెట్టేసేయండి. ఎవరేమన్నా పట్టించుకోవద్దు. నాకు తెలుసు అందరి లైఫ్ మా అంత ఈజీగా ఉండదని చెప్పి అంటే నేను చాలా కష్టాలు చూసాను. బట్ నాకంటే చాలా కష్టాలు ఉన్నవాళ్ళున్నారు అని నమ్ముతాను నేను. ఐ నో ఇట్. సో, మీలో కొంతమంది నాకంటే ఎక్కువ ఫేస్ చేసుండొచ్చు. లేకపోతే ఫేస్ చేస్తూ ఉండొచ్చు. బట్ సీరియస్‌గా తీసుకోవద్దు లైఫ్‌ని అనే వాళ్ళని సీరియస్‌గా తీసుకోవద్దు. బట్ యెస్ ఎప్పుడు చెప్పేటట్టు లైఫ్‌ని కంట్రోల్‌లోకి తీసుకోండి. మీ లైఫ్‌ని మీ కంట్రోల్‌లోకి తీసుకోవడానికి మీరేం చేయాలో అది డెఫినెట్‌గా చేయండి. స్టే హ్యాపీ. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ లైఫ్. సో, హ్యాపీగా ఉంటేనే లైఫ్ బతుకుతున్నట్టు. లేకపోతే బ్రతికి ఉపయోగం లేదు. సో, ఆ హ్యాపీనెస్ మీ లైఫ్‌లో మీరెలా తెచ్చుకోగలరో డెఫినెట్‌గా ఈ వీడియో చూసాక ఆలోచించండి. ఇప్పటిదాకా ఆలోచించకపోతే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇంకో వీడియోతో కలుస్తాను. బాయ్ అండి.